రాజకీయాలకు అతీతంగానే మన సర్వే ఉంటుంది. ఈ జోకుడు కార్యక్రమాలు, హైడ్రాలిక్ జాగిలేసి లేపుడు ఇటువంటిది మనకు తెలియదు. ఎవరు తప్పనుకున్నా ఒప్పనుకున్నా నన్ను అభ్యర్థిని పెట్టకపోయినా నిన్ను పెట్టేది నేను కాదు, అభ్యర్థిని ఎవరిని పెట్టేది నేను కాదు. కాబట్టి అక్కడ ఏది ఉంటే జనాలు ఏమనుకుంటారు, నాయని రాజేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ కు నాయని రాజేందర్ రెడ్డి అభ్యర్థి అనే పెట్టినాం. ప్రస్తుతం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ కు వినయ్ భాస్కరే అభ్యర్థి అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ వినయ్ భాస్కర్ తోనే చేసినాం. అలాగే బీజేపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందంటే అభ్యర్థిని మార్చాలా, ఇక్కడ అభ్యర్థి కరెక్ట్ లేరు. బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంచి గట్టి అభ్యర్థిని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కూడా అక్కడ బీజేపీ అని పెట్టి చేసిన. అయినా బీజేపీకి బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి మిత్రులారా. 3వ ప్లేస్ లో ఉన్నది ఇక్కడ బీజేపీ పశ్చిమ నియోజకవర్గంలో. మొత్తం శాంపిల్ 2436 శాంపిల్స్ కలెక్ట్ చేస్తే నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి 1011 ఓట్లు, బీఆర్ఎస్ 2వ ప్లేస్ లో వినయ్ భాస్కర్ కు 854 ఓట్లు, బీజేపీకి 571 ఓట్లు వచ్చినాయి. అంటే నాయని రాజేందర్ రెడ్డి 41.50% ఉంటే 2వ ప్లేస్ లో 35.06% వినయ్ భాస్కర్ ఉన్నాడు. అంటే చాలా తేడా ఉన్నది. ఇక్కడ గ్యాప్ వచ్చేసి 6% కంటే ఎక్కువ తేడా ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మళ్ళీ గెలుస్తాడు. అంటే ప్రస్తుత ఎమ్మెల్యేనే మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నది. 2వ స్థానంలో వినయ్ భాస్కర్, 3వ స్థానంలో చాలా దూరంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది.